డిబేట్ నేను శివకుమార్ రొక్కం 56 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఎవరు ఊహించని విధంగా 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. రైతులకు, మహిళలకు ఊరటనిచ్చేలా కొన్ని పథకాలు ప్రకటించారు. బీహార్కు వరాల జల్లులు కురిపించారు. నిర్మలమ్మ పద్దులు అద్భుతంగా ఉన్నాయని ప్రధాని మోదీ అభినందించారు. విపక్షాలు మాత్రం బడ్జెట్పై భగ్గుమంటున్నాయి. ఎన్నికలు జరగనున్న బీహార్కే కేటాయింపులు చేశారని ఆరోపించాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రాజెక్టులేవీ రాలేదు. మోదీ సర్కార్ తెలంగాణపై మరోసారి వివక్ష చూపించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇక కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది? స్లాబ్ రేట్లు మార్పులతో ఎవరికి లాభం? తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఏమిచ్చింది? విపక్షాల ఆరోపణలేంటి? ఈ అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పుష్పలీల గారు, అలాగే ఎనలిస్ట్ త్రిపురనేని గోపీచంద్ గారు, మరో ఎనలిస్ట్ జయరామ్ గారు నాతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా పుష్పలీల గారు, మీ వెర్షన్ తీసుకొని నేను ఎనలిస్టుల దగ్గరికి వెళ్తాను. పుష్పలీల గారు, ఎలా అనిపించింది ఈ బడ్జెట్ చూసినప్పుడు? మీ పార్టీ ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది బడ్జెట్ మీద. మీకేమనిపించింది? మీ కామెంట్ ఏంటి? పుష్పలీల గారు, నా ఆడియో క్లియర్గా ఉందా? మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి చూసుకోండి. పుష్పలీల గారు ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. పుష్పలీల గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు క్లియర్ గా ఉంది, కంటిన్యూ. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ల ప్రాజెక్ట్ లాగా ఉంది. పొలిటికల్ ప్రాజెక్టు ఏదో గెలవడం కోసము ఏదో పెద్దది ఉద్ధరించినట్టుగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా ఉంది తప్ప దీని వల్ల ఒరిగేది ఏమీ లేదు. ముందు కొన్ని లేనప్పుడు వాళ్ళకి పుష్పలీల గారు, మీరు మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు. అదే ఇగో మీ కూడా చేస్తున్నాడు, వచ్చారా లేదా మేడం అని. నిమిషం. కంటిన్యూ 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 పుష్పలీల గారు. పుష్పలీల గారు మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు, ఒక్కసారి చూసుకోండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. తీసుకోండి, నాకు వేరే ఛానల్ కూడా ఉంది. సరే సరే ఉండు తమ్ముడు. ఏమెక్కడ గిదేలే, ఆడైనా గిదే, గిడైనా పుష్పలీల గారు. అయితే వినండి వినండి. అబ్బా అబ్బా అబ్బా, నువ్వేదో స్పీడ్ అడుగుతున్నావు నాయన. ఇచ్చిన బడ్జెట్ ఎట్లుందంటే ఇదేది మనకు బీహార్ ఎలక్షన్ల కోసం వాళ్ళు ఏదో ఫండ్ రిలీజ్ చేయలేక, డైరెక్ట్ చేయలేక ఆ రకంగా రిలీజ్ చేసిన బడ్జెట్ లాగా ఉంది తప్ప మాకైతే ఏం కనబడట్లేదు. వాళ్ళకి అది మధ్యతరగతి వాళ్ళ కొనుగోలు శక్తి అసలు లేనప్పుడు వాళ్ళకి నువ్వు ఏం చేసినా ఏ లెవెల్ వాళ్ళని ఏ రకంగా ఇచ్చారు? ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు? రైతులకి ఏమి ఇచ్చారు? ఈ రోజు తెలంగాణకు సపరేట్ సంబంధించినంత వరకు ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చాడా? ఏమీ లేదు. ఆయన మనం ఇచ్చిన ట్యాక్స్లు తీసుకొని మన దానికి ఎఫ్డిఐలు అనేది విదేశీ సంబంధించిన డబ్బులను మాత్రం తీసుకొచ్చి ఇన్సూరెన్స్ దాంట్లో పెట్టిస్తాము, దీనివల్ల ఏమవుతుందని ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ కింద కూడా మేము డబ్బులు ఇస్తున్నాము అనేది నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే ఈ దేశంలో ఆర్థిక మంత్రి అయిందో ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా మొత్తం ఒక చిన్న బుక్ లో తీసుకొచ్చేసిందంటే బడ్జెట్ ను కూడా రాను 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 ఆమె చిన్నగా కుదించి పడేసింది. అంటే ఏంటి, మీరేం పెద్ద ఆశలు పెట్టుకోవద్దు, మేము ఉన్న రోజంతా ఇంతే, మీరు ఎవరు బాగుపడడానికి వీల్లేదు అనే లెవెల్లో ఆమె చెప్తా ఉంది. సో ఇప్పుడు ఆవిడ చెప్పిన దానికి దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈ గతంలో ఇచ్చిన బడ్జెట్ కంటే మెరుగుదల ఏం కనపడలేదు. మీరు ఎక్కడ చూసినా చూడండి, మనం అనుకున్న లెవెల్లో ప్రజలు ఏదైతే ఆశించి ఇంతవరకు బడ్జెట్ అంటే ఎన్నో ఆశలతో ఎదురు చూసేవాళ్ళం. ఏమైనా మధ్యతరగతికి వచ్చింది, ఇప్పుడు ఇచ్చింది మేము మధ్యతరగతి మీద ప్రేమతో చేసినామని చెప్పి 12 లక్షలు ఏదైతే ఉందో వాళ్ళకు ట్యాక్స్ కట్టని అవసరం లేదని ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది మేమేమంటున్నామంటే ఉపాధి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకున్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది తప్ప ఎవరైతే వ్యవసాయాధారిత మీద ఉన్న వాళ్ళ మీదకి ఏం పనిచేస్తారు చెప్పండి మీరు? ఈ దేశం వ్యవసాయ దేశం, దీన్ని బాగు చేయాలంటే దీని గురించి ఆలోచించాలి. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఏమైనా కూడా ఈయన ఎంతసేపు కూడా రైల్వే సంబంధించిన దాన్ని డెవలప్మెంట్ చేయకుండా ఎయిర్పోర్ట్లు చేస్తాడంట అదాని అబ్బారీలకు మళ్ళీ కాంట్రాక్ట్ తెచ్చుకోనికి. మరి ఎయిర్పోర్ట్లు చేసి దాని ఫ్లైట్ ఛార్జీలు పెడతానంట కానీ ట్రైన్ ఛార్జీలు మాత్రం తగ్గించడానికి మాత్రం ఆయనకు బుద్ధి రావట్లేదు. ఇంకా కూడా ఎన్ని చేసినా కూడా ఈ భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను ఆల్రెడీ కుదేలు చేసేసి ఇప్పటి వరకు కూడా భారతదేశానికి బీజేపీ వచ్చిన తర్వాత ఇంకోసారి ఈ దేశానికి మళ్ళీ
4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ 15 సంవత్సరాలు వెనుక తీసుకుపోయినట్టు అయిపోయింది. సో వీళ్ళది ఏది చేసినా కూడా బడ్జెట్ అనేది ఇది ఏం బడ్జెట్ కాదు, ఎవరి కోసం పెట్టిన బడ్జెట్ కాదు. వాళ్ళ గెలుపు కోసం బీహార్ ప్రజలకనో బీహార్ ఇన్ని రోజులు ఎందుకు కనపడలేదు వాళ్ళకు? ఇప్పుడంట విత్తన భాండాగారాలంట ఏమేమో చెప్తున్నారు. అసలు అది చూస్తున్నారు నవ్వుస్తుంది. మరి ఇన్ని రోజులు తినే ఆహారాల ఉత్పత్తుల మీద కానీ, ధరల పెరుగుదల విషయంలో కానీ, నిరుద్యోగ సమస్యల విషయంలో కానీ ఒక్కటన్నా చెప్పాడా? 2 కోట్ల ఉద్యోగాల గురించి ఎక్కడా మాట లేదు. మనకి ఇప్పుడు సంబంధించిన వ్యవసాయం సంబంధించినవి ఎన్నో రకాల మనకు ఉన్నాయి. దేవుడిచ్చిన వనరులు మనకి రైస్ బౌల్ కాదు, భారతదేశానికి ప్రపంచానికే అన్నం పెట్టొచ్చు మనం. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధర మీద డిపెండ్ అయ్యి డాలర్ ఎక్స్పోర్ట్ చేసే లెవెల్ లో మనం వెళ్ళట్లేదు. దిగుమతులు తీసుకున్న కిందనే ఉన్నాడు మోడీ వచ్చిన తర్వాత. మనం ఎగుమతులు చేసే స్థాయికి పెంచడమే లేదు. ఎంతసేపు ఆయనకు విదేశాలను డబ్బులున్న వాళ్ళను ధనికులను వీళ్ళను మాత్రమే చేయడం కోసమే ఈయన బడ్జెట్, ఈయన చేస్తున్న పరిపాలన. రైట్ రైట్ జయరామ్ గారు, మీకు ఎలా అనిపించింది బడ్జెట్ చూసినప్పుడు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. శివ, దీంట్లో బడ్జెట్ లో 2 అంశాలను చాలా క్లియర్ గా చూడాలి. ఒకటి వచ్చేసేమో కామన్ మ్యాన్ కి ఏం ఫెసిలిటీ ఇస్తున్నాం అనేది ఒక అంశము. మరొక అంశం వచ్చేసేమో బడ్జెట్ ని ఎలా డ్రైవ్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం అనేది 2 అంశాలు. సో నెంబర్ వన్ అసలు బడ్జెట్ ని ఎలా డ్రైవ్ చేయాలనుకున్నారు అంటే అన్ని కనిపిస్తున్నట్టుగా కనిపించాలి. అది ఏది ఉంది ఏది లేదన్న విషయం ఎవరికి అర్థం కాదు. మోడీ గారు వద్దు అనుకుంటేనే ఇక్కడ ఈ బడ్జెట్ లోపల కార్పొరేటివ్ బిజినెస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసిందో, ప్రభుత్వానికి ఎక్కడైతే ఇన్కమ్ రావాలో అక్కడ కాన్సన్ట్రేట్ చేశారో, అది కూడా ప్రభుత్వ ధనాన్ని కూడా కుదించుకుంటూ ఈ అంశాలన్నీ ఈ బడ్జెట్ లో కనిపిస్తుంటాయి. నెంబర్ వన్ ఇక్కడ మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు వచ్చేసేమో మెడికల్ కాలేజీలు పెట్టాలి. దగ్గరగా ఈ ఇయర్ లోపల, అంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల వాళ్ళు చెప్పేది ఏంటంటే మోస్ట్లీ ఒక 65 నుంచి 70,000 విద్యార్థులకు ఫెసిలిటీస్ చేయాలి మెడికల్ స్టూడెంట్స్ కి. విపరీతమైన మెడికల్ కాలేజీలో పర్మిషన్స్ ఇవ్వాలి. ఎందుకు మెడికల్ కాలేజ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు అంటే, విద్యార్థుల సీట్లను ఎందుకు పెంచాలి అనుకుంటే ఇక్కడ బిజినెస్ మాత్రమే కనిపిస్తుంది నా కళ్ళకు. ఇక్కడ డాక్టర్లు వచ్చి ఒక కర్మాగారాన్ని పెట్టి డాక్టర్లను తయారు చేసి పంపించినంత మాత్రాన ఏ ప్రయోజనాలు ఉండవు. హాస్పిటల్ వ్యవస్థను పెంచాలి, హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలి, హాస్పిటల్ లోపల డాక్టర్స్ ని రిక్రూట్ చేయాలి. అంటే ఒక సంవత్సరానికి అవుట్ గోయింగ్ డాక్టర్స్ వీళ్ళు తయారు చేసి పంపించాలనుకున్నది ఈ కర్మాగారాలలో, నేను కాలేజీలు అని చెప్పాను, ఈ కర్మాగారాలలో తయారు చేసి పంపించేది 6 లక్షల డాక్టర్లను. మరి ఆ డాక్టర్లను ఈ కర్మాగారం నుంచి పంపిస్తే వీళ్ళు ఏ విధమైన బెనిఫిట్ సొసైటీకి ఇస్తారు అంటే, సొసైటీకి వచ్చే బెనిఫిట్ ఏమాత్రం లేదు. ఇక్కడ ఓన్లీ వాళ్ళు చూసేది కార్పొరేటివ్ హాస్పిటల్లో పనిచేయడము, డబ్బులుంటే హాస్పిటల్ పెట్టుకోవడము, ఇంకా డబ్బులుంటే కార్పొరేటివ్ స్టైల్లో హాస్పిటల్ పెట్టడము, అందులో తెలివికల వాళ్ళని రిక్రూట్ చేసుకోవటం, ఇది ఒక అంశం. మరి హాస్పిటల్ ఎందుకు పెట్టాలని నేను అంటున్నానంటే, జనరల్ గా నేను ఒక మెడికల్ డాక్టర్ గా హాస్పిటల్ను పెడితే కామన్ మ్యాన్ కు, నిరుపేదకు, నిరక్షరాస్యుడికి బెనిఫిట్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వైద్యం లోపల ఉన్న రిక్వైర్మెంట్ ఉన్న నిరుపేదలకు ఇది బెనిఫిట్ అవుతుంది. కాలేజ్ పెడితే చదువుకునే వాడికి బెనిఫిట్ అవుతుంది. చదువుకునేవాడు ఇక్కడ చదువుకోవటం లేదు, చదువు కొనుక్కునే వాడికి బెనిఫిట్. అంటే చదువుకునే దిశగా ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది ఈ విషయం ఈ బడ్జెట్ లో. ఇంకొక అంశం వచ్చేసి తెలంగాణకి ఏం రాలేదు అంటే ఏమి ఎప్పుడు రాలేదు. ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం దాని మీద డిమాండ్ చేసింది లేదు, కొట్లాడింది లేదు. గతించిన ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా చేసింది ఏమి లేదు. కోచ్ ఫ్యాక్టరీ మీద ఓన్లీ ఏదో చెప్తూనే ఉన్నారు. నేను పుట్టినప్పటి నుంచి దాని గురించే మాట్లాడుతున్నాము. నేను పుట్టి ఇప్పుడు నాకు 50 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా దాని గురించే మాట్లాడుతున్నాం. కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది లేదు, చేసింది లేదు. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నిరుపేదలు, నిరక్షరాస్యులు వెళ్లే ట్రాన్స్పోర్ట్ రైల్వేస్, దాన్ని దారి తప్పించేసిళ్ళు. ఈరోజు ఓన్లీ
ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ కానీ అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వెళ్లే ట్రాన్స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసేది, అది ఎయిర్పోర్టుల మీద. అంటే ఎయిర్పోర్టులకు ఇచ్చే మీరు రాయితీలు మన రైల్వేస్ కనుక అదే రాయితీలు మీరు ప్రకటిస్తే రైల్వేస్ ఇంతకంటే గొప్పగా వస్తుంది కదా. అంటే ఇది నిరుపేద ప్రయాణం చేసేది ఎలా ఉన్నా ప్రయాణం, అక్కడ ధనికులు ప్రయాణం చేసేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టేసిండ్రు. అంటే ఓవరాల్ గా మనకు కనిపించేది ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే మనకు ఏదైనా బెనిఫిట్ ఉందా అంటే ఉందనే కనిపిస్తుంటుంది. ఎక్కడ ఉంది అని కనిపిస్తుంది అంటే ఈరోజు 150 కోట్ల జనాభా లోపల సబ్జెక్ట్ టు కరెక్షన్ అక్యురేట్ గా ఎవరూ చెప్పలేరు కాబట్టి ఒక 10% గవర్నమెంట్ ఉద్యోగులు అంతకంటే ఎక్కువ ఉండరు. 10% గవర్నమెంట్ ఉద్యోగులు అంటే 15 కోట్ల మందికి ఈ రోజు తను రాయితీలు ఆదా కల్పించింది. ఓకే, డీప్ గా డిస్కస్ చేద్దాం జయరాం గారు. మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయాలు కూడా నేను ఒకసారి తీసుకుంటాను. నేను ఎక్కువసేపు ఉన్న శివ, నేను మాట్లాడేది నేను వేరే ఛానల్ ఉంది, దయచేసి నాకు వేరే ఛానల్ ఉంది, నేను వెళ్ళాలి. యా, కమ్ టు ద మెయిన్ పాయింట్ ప్లీజ్. మిగిలిన ప్యానలిస్టులకు కూడా అవకాశం ఇవ్వాలి. యా, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ 15% ఈ 15 కోట్ల జనాభాలో కూడా ఉద్యోగస్తులకు ఇక్కడ ఏ గవర్నమెంట్ చేయని బెనిఫిట్ ఒకటి చేసింది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ మాత్రమే. అది కూడా ఈ 2 నెలలు వదిలిస్తే ఏప్రిల్ నుంచి బెనిఫిట్ అవుతుంది. ఇది క్లియర్. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ సారీ టు సే, నాకు వేరే ఛానల్ దయచేసి. థ్యాంక్ యూ జయరాం గారు. గోపీచంద్ గారు, త్రిపురనేని గోపీచంద్ గారు, మీకు ఏ రకంగా అనిపించింది? గోపీచంద్ గారు, బడ్జెట్ చూసినప్పుడు సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకుంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా విపక్షాలేమో మొత్తం దుమ్మెత్తిపోస్తూ ఉంటాయి. ఎప్పట్లానే ఈసారి కూడా ఆ రకమైన ఒరవడే కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బడ్జెట్ ఏ రకంగా ఉందనేది చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు ఏం ఒరిగింది, ఏం ఒరగలేదు అన్న తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపించింది బడ్జెట్ చూసినప్పుడు? బడ్జెట్ చాలా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి దాదాపు ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టారండి. వినపడుతోందండి? యా, క్లియర్ గా ఉంది, కంటిన్యూ ప్లీజ్. ఇప్పటి వరకు ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత మంచి బడ్జెట్ ఇంత ముందు ఎప్పుడు కూడా ప్రవేశపెట్టలేదు. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3.0లో తీసుకున్న దానికి ఫస్ట్ బడ్జెట్ కింద ప్రవేశపెట్టిన దాంట్లో ఒకేసారి 7 లక్షల ఆదాయ పన్ను పరిమితి, టాక్సబుల్ పరిమితిని 7 లక్షల నుంచి 12 లక్షలకు చేయడం అనేది ఎంతో పెద్ద సాహసోపేతమైన చారిత్రాత్మకమైన నిర్ణయం. దీనివల్ల 6.5 కోట్లు మొత్తం ట్యాక్స్ పేయర్సే దేశంలో ఉన్నది 7.5 కోట్లలో 6.5 కోట్ల ప్రజలకి దీనివల్ల బెనిఫిట్ వచ్చింది. దాంట్లో కనీసం ప్రతి ఒక్కరికి ట్యాక్స్ లో 80,000 రూపాయల వరకు బెనిఫిట్ వస్తుంది. ఈ అన్ని టోటల్ కనుక వేసుకుంటే 1,00,000 కోట్ల వరకు డెఫిషిట్ వస్తుందని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. అయితే దాంట్లో ఈ 1,00,000 కోట్లు ప్రత్యక్ష పన్నులలోంచి పోయినా కూడా మళ్ళీ వీళ్ళు పర్చేసింగ్ పవర్ తోటి ఈ డబ్బు మొత్తం ప్రజలలోకి మళ్ళీ ఖర్చు ద్వారా వెళ్లడం వల్ల ఆ పరోక్ష పన్నుల రూపంలో కనీసం 20,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది వేరే సబ్జెక్టు. ఇక ఆదాయ పన్నులో తీసుకొచ్చే మార్పులు, కొత్త ఆదాయ పన్ను చట్టము, వీటన్నిటిని గుడ్ గవర్నెన్స్, తర్వాత గవర్నెన్స్ లో రిఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తీసుకురావడం అనేది నాట్ ఓన్లీ టాక్సేషన్, అన్ని రంగాలలో రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల సరళీకృత విధానాలు తీసుకొస్తే కాంప్లైంట్స్ లెవెల్ పెరుగుతుంది. లెస్ గవర్నమెంట్, మచ్ గవర్నెన్స్, అంటే బెస్ట్ గవర్నెన్స్ ఉండడానికి ఆటోమేటిక్ గా రెగ్యులేట్ చేయాలి. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ, ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలని 5 సంవత్సరాలలో పెట్టుబడుల ఉపసంహరణ చేద్దాం అనుకుంటున్నారు. ప్రపంచ దేశాలలో ఏ అభివృద్ధి చెందిన దేశమైనా, వెనుకబడిన దేశాల్లో అయినా ప్రభుత్వాలు వ్యాపారాలు చేయలేదు. ఎక్కడ కూడా వ్యాపారం చేసే కంపెనీలు ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి సంక్షేమ పథకాలను తీసుకురావడం, పన్నులలోంచి వాళ్ళకి అందరికీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టగలగడమే ప్రభుత్వ లక్ష్యం. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ, పెట్టుబడి రంగాలతో పాటు విద్య, వైద్యం, వాళ్ళకి కావాల్సిన కూడుగుడ్డ, వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఆధారపడ్డది మనం వ్యవసాయ రంగం మీద. వ్యవసాయ రంగంలో 5 లక్షల క్రెడిట్ కార్డు, 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ప్రతి రైతుకి ఇస్తే వాళ్ళు ఫెర్టిలైజర్ కొనుక్కోవడానికి గానీ దేనికి గానీ ఉపయోగపడుతుంది. అలాగే డిజిటలైజేషన్ ద్వారా
ప్రతి ప్లాట్ తో సహా ప్రతి ఎకరం భూమిని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఎంతో సాయం చేసినట్టు అవుతుంది. రైతుకు గిట్టుబాటు ధర తీసుకురావడంలో వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వనక్కర్లేదు. వాళ్ళు తయారు చేసిన సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది గోపిచంద్ గారు. నేను మరోసారి మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్స్ఎమ్మెల్యే సజ్జర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సజ్జర్ రెడ్డి గారు. నమస్కారం అండి. సజ్జర్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది బడ్జెట్ మొత్తం చూసినప్పుడు? మనం రాష్ట్రాల కేటాయింపుల గురించి, ముఖ్యంగా తెలంగాణ కేటాయింపుల గురించి తర్వాత చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ చెప్పాలి. అంటే ఇది ప్రధానమైనటువంటి, అందరికీ కూడా నమస్కారం అండి. నేను మెదక్ మాజీ ఎమ్మెల్యేను. ప్రధానంగా ప్రజలు దాదాపుగా 16 సీట్లలో ఒకవైపు కాంగ్రెస్ ను ఒకవైపును బీజేపీని గెలిపించి ఇద్దరు కలిసి తెలంగాణకు పూర్తిగా మొండి చేయి తీసుకొచ్చినారు. ఈ బడ్జెట్ కామన్ మ్యాన్ కు సంబంధించి కామన్ మ్యాన్ కి ఏమాత్రం కూడా ప్రయోజకరంగా లేదు. ఇది పూర్తిగా అప్పర్ కమ్యూనిటీకి, ఆ తర్వాత అప్పర్ క్లాస్ కి, మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి అప్పర్ క్లాస్ వాళ్ళకి ఇది పూర్తిగా బడ్జెట్ రూపొందించినట్టుగా ఉంది. ప్రధానంగా 2024లో తెచ్చినటువంటి బడ్జెట్ అది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బడ్జెట్ గా. ఇప్పుడున్నటువంటి ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రధానంగా ఢిల్లీ నగరంలో, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిండు. రాబోయే కాలంలో కూడా అదేవిధంగా 26లో ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, 27లో గుజరాత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా కేవలం ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ గానే ఇది ఉంది తప్ప ఏమాత్రం కూడా బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు, అంటే దాదాపుగా దేశంలో ఉన్నటువంటి సబ్జెక్టు కరెక్షన్ 29-30 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇది ఏమాత్రం కూడా కాదు. కాబట్టి ఇది కామన్ మ్యాన్ బడ్జెట్ కానే కాదు, కేవలం 3-4 రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ గానే నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా పన్నుల రూపకంలో 1,00,000 కోట్ల రూపాయలు మరి కేంద్రానికి పంపిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, కానీ అందులోంచి కేవలం కనీసం 1,00,000 కూడా ఈ రాష్ట్రానికి రాకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్నారు. మరి మంత్రులుగా ఉండే అనేక సార్లు మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయిస్తున్నాం, నిధులు తెస్తున్నాం అన్నారు కదా. మరి ఏ విధమైనటువంటి నిధులు తీసుకురాకపోవడంతో తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా నిరాశతో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచే రామూర్తి గారు జాయిన్ అయ్యారు. రామూర్తి గారు నమస్తే. నమస్కారం. రామూర్తి గారు, మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? బడ్జెట్ అనేది అరిచేతిలో వైకుంఠం చూపి చాలా సున్నితంగా ఈ దేశ ప్రజలని మోసపూరితమైన ఒక మాటల్లో నింపినట్టు అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఇప్పుడు ఆ మేడమే మాట్లాడుతూ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అనే ఒక శ్లోకం చదివి మొదలుపెట్టింది. మరి మట్టిని నమ్ముకున్న కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? మట్టితోటే బతుకుతున్న ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ఎందుకు మర్చిపోయారనేది ఇక్కడ క్వశ్చన్. కాబట్టి వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత అయినా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత చేస్తారు. ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుంది. 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. అటు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. 8+8+8 16 కావాలి, కానీ 8-8 0 అయిపోయింది. కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి ఏందో ప్రజలకు అర్థమైంది. వాళ్ళు లేకపోవడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుందో మన గొంతును అక్కడ వినిపించే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని క్లియర్ గా దేశ ప్రజలకి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి ఎంతవరకు సాధించిందని క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా రామ్మూర్తి గారు. విభజన హామీలు కూడా మీరు సాధించలేకపోయారు కదా గతంలో. మనం ఉండటం వల్లనే కొన్ని అయినా వచ్చినాయి. అంటే ఆ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ కొన్ని అయినా వచ్చినాయి. ఇప్పుడు అది కూడా లేదు. మేము అనుకున్నాము కనీసం కోచ్ ఫ్యాక్టరీ మళ్ళీ వస్తుంది, లేదా వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి నిధులు కేటాయిస్తారు,
లేదా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకానికి కనీసం జాతీయ హోదా ఇస్తారు, లేదా ఐఐఎం లాంటివి వస్తాయి, నవోదయ కాలేజీలు లాంటి స్కూల్ లాంటివి వస్తాయి అనుకున్నాము. ఏది కూడా ఒక్కటి కూడా అడిగే పరిస్థితి లేదు. అక్కడికి పోయి వాళ్లకు చెప్పులు మోయడానికి బీజేపీ ఎంపీలు పనిచేస్తున్నారు తప్ప, వాళ్ళకు లాలూచి చేయడానికి పనిచేస్తున్నారు తప్ప, తెలంగాణ అభివృద్ధి కోసం కానీ తెలంగాణ ప్రజల మనోభావాలని గెలిపించడంలో, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎంపీలు పని చేయడం లేదని చాలా క్లియర్ గా వాళ్ళ పార్టీని పెంచుకోవడానికి, వాళ్ళు పదవులు తెచ్చుకోవడానికి, తద్వారా తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళకు పదవులు అనుభవిస్తున్నారు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కాదని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అందుకనే ఎన్ని రకాలుగా ఆలోచించాం. నిజంగా అనుకున్నాము ఏదో ఒకటి మంచి ఈ రాష్ట్రం నుండి ఇంతగానం మనం ట్యాక్స్ల రూపంలో ఇస్తున్నాం కదా, పన్నుల రూపంలో ఇస్తున్నాం కదా, ఈ రాష్ట్రానికి ఏదైనా వస్తుందని అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా అదే మొండిసే, అదే ధోరణి, అదే సవితి తల్లి ప్రేమ చూపెట్టడం ఇది చాలా దుర్మార్గం. ఓకే రామ్మూర్తి గారు, పుష్పలేలు గారు రామ్మూర్తి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ లేని లోటు తెలుస్తుంది అంటున్నారు. మీరు కూడా ఏం సాధించలేకపోతున్నారు అంటున్నారు. ఏంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో ఏం చెప్తారు? అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు కదా, ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్, జాతీయ బడ్జెట్. అమలు చేసే ప్రతి పథకంలో కూడా సమానమైనటువంటి న్యాయంలో తెలంగాణకు కూడా అన్ని వర్తిస్తాయి అంటూ కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఇద్దరికి ఏం చెప్తారు? మ్యూట్ లో ఉన్నారు పుష్పలేలు గారు, అన్మ్యూట్ చేయాలి. కిషన్ రెడ్డి గారు అసలు మంత్రి అని ఎవరికైనా తెలుసా అండి? కేంద్ర మంత్రి అని ఎవరికైనా గుర్తుందా అండి? ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఆయనను కేంద్ర మంత్రి గుర్తిస్తారండి? ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యేలకైనా గుర్తింపు ఉంది. మా కిషన్ రెడ్డి ఉన్నాడా బీజేపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నాడా అన్నది మాకైతే ఎవరికి అర్థం కాదు. మాకే కాదు, ఎవరికి కూడా కాదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు 15 ఇప్పుడు 3వ వచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఏం తీసుకొని వచ్చారు అన్న దాంట్లో నీళ్ళే ఆయన పాత్ర. అంతకు ముందనే పాపం దత్తాత్రేయ గారు ఉండే పెద్ద ఆయన ఉన్నాడు, కనీసం ఏదో ఒక తపన పడేవారు. కానీ ఈ కిషన్ రెడ్డి గారికి ఒక మంత్రి పదవి వేస్ట్. ఈయనకి ఇచ్చే బదులు ఇంకెవరికైనా ఎంగు వాళ్ళ పార్టీలోనే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళకి ఆ జీలోనే ఉంది డెవలప్మెంట్ కోసం పనిచేద్దామని. ఈయనకి ఎంతసేపు ఆ ధ్యాస ఉండదనేది ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్న వ్యక్తిగా నేను ఆయన ప్రత్యేకంగా విమర్శిస్తున్నాను. రాష్ట్రానికి పెద్ద నష్టం ఈయన ఎంపీగా ఉండడం వల్ల, ఒకటి కేంద్ర మంత్రిగా ఉండడం ఇంకా పెద్ద ఇది నష్టం. ఇది నేను చెప్పేది ఏంటంటే జాతీయదా రాష్ట్రాలకు ఏమొస్తున్నా అంటే, జాతీయ బడ్జెట్ అంటే ఏది ఎలక్షన్ కోసమో, బీహార్ కోసమో, ఒరిస్సా కోసమో దానికోసం చేసుకున్న బడ్జెట్ అని ఆయన మనకు చెప్తున్నాడా? ఇంకా ఆయనకున్నది మనకు ఎవరు తెలియదు అన్న. సో నేనేమంటున్నానంటే ఎలక్షన్ల కోసమనే జరిగే బీజేపీ వాళ్ళు చేసిన స్టంట్ లాగా కనబడుతుందని నేను చెప్తున్న దానికి వాళ్ళ నిదర్శనాలు ఈ అలొకేషన్. వాళ్ళు ఎన్ని రోజులు లేని ప్రేమ ఈ బీహార్ కి ఇప్పుడు ఎందుకు చూపించారు, ఇంకా ఒరిస్సాలో ఇంకేదో ఇచ్చారు. మరి ఇంతవరకు కూడా రైల్వేస్ ని ప్రైవేటీకరణ చేశారు, దాన్ని ఉద్ధరిద్దామని లేదు. మరి యూత్ కు సంబంధించినది ఏమి చేద్దామని లేదు. 70% మనం ఈ రోజు నిజంగా కూడా ప్రపంచాన్ని మనకేమీ అవసరం లేదండి. ఈ ప్రపంచ వ్యవస్థ పోటీ పడే దాంట్లో మనకు డాలర్ అవసరం లేదు, క్రూడ్ ఆయిల్ అవసరం లేదు. మనకున్న దాంతో ఈ వ్యవసాయ రంగం మీద ఉన్న దాన్ని మనం ఎంతో ఉత్పత్తి తీసుకొని పోతే మనమే ప్రపంచానికే అన్నం పెట్టేటోళ్ళం అవుతాం. దీని మీద కాన్సన్ట్రేషన్ కు మోడీకి అసలు లేనే లేదు. ఎంతసేపు విమానం ఎక్కుదామా, విమానం ఎక్కిద్దామా, ఎయిర్పోర్ట్ లో అదానికి ఇద్దామా, అంబానీకి ఇద్దామా, ఆ డబ్బులు తీసుకొని పోయి తను ఎంజాయ్ చేద్దామా. ఎక్కడైనా కూడా మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది అండి ఫ్లైట్ ఎక్కుతారు? ఈ రోజు రైల్వేస్ ని మొత్తం ప్రైవేటీకరణ చేసేసాడు. ఎఫ్డిఐలు తీసుకొస్తానంటున్నది ఆవిడ, దానికి వెసులుబాటు కల్పిస్తానంటుంది. దానివల్ల నష్టం ఎంత ఉండదని కూడా ఒక కోణంలో ఆలోచించాలి కదా. మరి ఈ రోజు మనం ఏది గ్యారంటీ లేని విధంగా ఈ 2 సార్లు చూసాం, మనం ఏమీ రాలేదు. ఎఫ్డిఐలు అసలు మొదట ఎవరి హయాంలో వచ్చాయి పుష్పలేలు గారు? ఎఫ్డిఐలు అసలు మొదట ఎవరి హయాంలో వచ్చాయి? ఎవరు వచ్చినా దాన్ని సమంజసంగా చేశాం, ఇంత దౌర్జన్యంగా అయితే చేయలేదు. అప్పుడు పెట్టింది ప్రజలకు తెలిసి చేశాం మేము. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏం చేస్తున్నారు? గతంలో బడ్జెట్ మరి 10 సంవత్సరాల బడ్జెట్ ఉంది, దాంట్లో అదే మంత్రి గారిని అడగాలి. ఆర్థిక మంత్రి ఏమి కేటాయించింది, ఏవి ఎగ్జిక్యూటివ్ అయినాయి, అందులో ఏవి పని చేస్తున్నాయి సక్సెస్ఫుల్ గా, ఇంతవరకు ఏమైనా ఉందా అండి? అది పేపర్ మీద బడ్జెట్ ఆమె చెప్పుకొని ఏదో స్వీట్లు పెరుగులు, రాష్ట్రపతి గారి పెరుగు స్వీట్లు తినిపిస్తే ఏదో పెద్ద ప్రపంచంలో ఘనత సాధించినట్టు. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు కదా, అది కూడా మంచి విషయం కాదంటారా? ఇచ్చారయ్యా బాబు, అసలు అది ఎవరికి ఇచ్చారు? నువ్వు గుర్తుపెట్టుకో. నీకు నాకు లాభం ఏమైనా అవుతుందా? నువ్వు మధ్య తరగతి ఉండే వాళ్ళం, అందరం మధ్య తరగతి వాళ్ళమే. ఈయన చేసిన దాంట్లో నీకేమైనా లాభం వస్తుందో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పు. విద్యా విధానంలో కార్పొరేట్ వ్యవస్థనే కదా, అన్ని కార్పొరేటే కదా.
దేనికి ఈయన చేసిండు? ఒక పేదవాడికి సంబంధించిన రైతుకు సంబంధించిన ఏదో ఆ క్రెడిట్ సంబంధించింది అంటున్నాడు. అది ఇంత ముందు కూడా ఫసల్ బీమా ఉంది. మొత్తం తెలంగాణలో నడిపించారా ఇది? ఫసల్ బీమా కింద ఎంతమంది రైతులకు ఎన్ని రూపాయలు ఇచ్చాడు? అసలు అది ఇంప్లిమెంటేషన్ చేయించుకున్నారా వీళ్ళు? వీళ్ళు మాట్లాడే పథకాలకు అన్నిటి కూడా ఓహో అనుకుని అందరికంటే ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ పెట్టి కొడుతున్నాడు మోదీ. నాకైతే నవ్వొచ్చింది. జనాలు ఇంత పిచ్చోలను చేసుకుంటూ మోదీ మాయా లోపల పడేసినట్టుగా మోదీ 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 అని అరుచుకుంటున్న బడ్జెట్ వాడుతున్నారంటే అది ఎంత అసహ్యం అండి. పార్లమెంట్ లో ఒక బడ్జెట్ జరుగుతున్నప్పుడు మోదీ అని పేరు ఉచ్చరించడం ఏందండి? ఈ దేశాన్ని మోదీ తీసుకొని వచ్చినట్టు స్వాతంత్రాన్ని. ఇది చాలా అన్పార్లమెంటరీ సిస్టమ్ అని నడిపిస్తుండడమే కాకుండా బడ్జెట్ అనేది వాళ్ళ ఇష్టానురాజ్యం అయిపోయింది. అసలు దాని మీద డిస్కషన్ లేకుండా పోయింది. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మధ్యతరగతికి ఉన్నది ఇన్నాళ్ళకి ఎందుకు కనపడలేదు నీకు? మధ్యతరగతి వాళ్ళకు 12 లక్షలు ఇచ్చావనుకో, 12 ఇస్తావు, 15 ఇవ్వు. అప్పసప్పగా చేసుకోవడం కష్టపడతారు. వాళ్ళకి ఇచ్చేది ఎంత? నువ్వు ఇచ్చే డబ్బుల్లో వినియోగానికి వాడు కొనుక్కునే ధరలకు నియంత్రణ ఎక్కడుంది మనకి? సెంట్రల్ గవర్నమెంట్ ఏ దానికి ఇచ్చింది? ఉప్పుల పప్పుల మీద ఇచ్చిందా? మిల్లెట్స్ మీద ఇస్తుందా? రైస్ మీద ఇస్తుందా? దేన్ని ఇస్తుంది? కోల్డ్ స్టోరేజ్ లేవి రైతులకు సంబంధించినవి. మార్కెట్ యార్డ్ల మీద వాళ్ళకి సంబంధించింది ఏంటి? ఒక రైతు ఎంత కన్నీళ్లు గారుస్తున్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన అన్నమో రామచంద్ర పరిస్థితి. రైతులు ఈ రోజు సూసైడ్ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఓకే పుష్పనేని గారు, గోపీచంద్ గారు పుష్పనేని గారు చాలా అంశాలు ప్రస్తావించారు. బడ్జెట్ అసలు శుద్ధ దండగా అన్న వ్యవహార శైలిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మోసం అంతా కూడా మసిపూసి మారేడుగా చేశారంటున్నారు. ఒప్పుకుంటారా? లేదండి, బడ్జెట్ అనేది ప్రభుత్వానికి ఒక ఈ సంవత్సరం జరగాల్సిన వాటికి సంబంధించి ఒక ప్రణాళిక లాంటిది. అది అంత మటుకే. దాని ప్రకారము బడ్జెట్ లో అలొకేషన్స్, ఈ ఆదాయ పన్ను, వ్యవసాయదారులకి ఆదాయ పన్ను అనేది లేదు. వ్యవసాయదారులకు వచ్చే ఆదాయం మీద అగ్రికల్చర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదు. ముఖ్యంగా మనకి భారతదేశంలో ట్యాక్సుల రూపంలో ఈ సంవత్సరం బడ్జెట్ లో కనుక చూస్తే పరోక్ష పన్నులలో ₹1 కూడా కొత్తగా ఎవరికి కూడా ₹1 కూడా ట్యాక్స్ వేయడానికి కొత్త ట్యాక్స్ ప్రపోజల్స్ ఏమీ తీసుకురాలేదు. ఏమీ తీసుకురాని పరిస్థితులలో గతంలో ఎప్పుడైనా కానీ ప్రతిసారి కూడా ట్యాక్సెస్ పెంచుతూ, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ అంటే ప్రత్యక్ష పన్నులు కానీ పరోక్ష పన్నులు కానీ పెంచుతూ వచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే ఈసారి కస్టమ్స్ లో కూడా మనకి అవసరం పడే క్యాపిటల్ గూడ్స్ అన్నిటి మీద కూడా ట్యాక్సెస్, వాటి మీద కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం ద్వారా క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని వాటిని మొత్తము పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల విషయంలో ప్రభుత్వము అన్ని రకాల ప్రోత్సాహకాలను ప్రకటించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకి కానీ, అలాగే మన చిన్న పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా 20 లక్షల వరకు, మహిళలకి 20 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణం ఇస్తానండి. ఎంఎస్ఎంఈ యూనిట్స్ కి 2 కోట్ల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణం ఇస్తానని ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ స్టేట్స్ కి ఎప్పుడూ లేని విధంగా రాబోయే 4 సంవత్సరాలకి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునేది, రిజర్వ్ బ్యాంక్ ద్వారా కానీ కేంద్రం నుంచి కానీ తీసుకునే మొత్తం అప్పుల మీద అసలు రూపాయి ఇంట్రెస్ట్ వేయకుండా అప్పులు ఇస్తానండి. అలాగే 43% ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాగో వాటా హక్కు ఉంది. అది వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఈ రాష్ట్రంలో పన్నులు కట్టిన. ఒక్క విషయం గోపీచంద్ గారు, ఒక్క విషయం చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా విపరీతమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. గట్టిగా మాట్లాడలేదు కానీ మాటలకు కూడా జిఎస్టీ వేస్తారు నిర్మలా సీతారామన్, ఇలా రకరకాల ట్రోల్స్ నడిచినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు 12 లక్షల ఆదాయం వరకు కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు కదా, ఏంటి అది? కొంతమంది దాన్ని స్వాగతిస్తున్నారు, మరి కొంతమంది ఏమి ఉపయోగం ఉండదు అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి దానికి సంబంధించి? ప్రధానంగా జిఎస్టీ విషయానికి వస్తే, జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం దాంట్లో జిఎస్టీ అనేది జిఎస్టీ కౌన్సిల్లోనే నిర్ణయాలు తీసుకుంటారు జిఎస్టీ వేయడం గురించి. దాని ద్వారా పరోక్ష పన్నులలోకి వెళ్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి అసలు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయనంటే వాళ్ళ విశ్లేషణ ప్రకారం, వాళ్ళ వివరణాత్మక, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం చెప్తారు. 12 లక్షల రూపాయల వరకు పన్ను లేదు అని అంటే మామూలుగా అందరూ ₹1,00,000, ₹1,20,000, ₹1,50,000 నుంచి 2.5 లక్షలు చేయడానికి దాదాపు 30 ఏళ్ళు పట్టిందండి. ఇవాళ ఒకటే రోజు 7 లక్షల నుండి 12 లక్షల వరకు
ఆదాయ పన్ను పరిమితిని తగ్గిస్తే 6.5 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు అవకాశం వచ్చింది. ఈ పన్ను మొత్తాన్ని కుటుంబ ఖర్చుల కోసం వాడుకోవడం ద్వారా, అలాగే సేవింగ్స్ కోసము, ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకుంటే కుటుంబాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. అన్ని రంగాలకి ప్రోత్సాహకంగా మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రతి దాంట్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సింప్లిఫికేషన్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఈవెన్ డిజిటలైజేషన్, ఫార్మర్స్ కి వాళ్ళ ఫార్మ్ ప్రొడ్యూస్ ని అమ్ముకోవడానికి ఎలా అమ్ముకోవచ్చు అనేందుకు యాప్లను తయారు చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో మొన్న ఈ మధ్య మనం పేపర్లో చూస్తే ఒక 2 లక్షల మంది రాత్రికి రాత్రే డిసప్పియర్ అయ్యారని చెప్పారు. నాకు అది డిసప్పియర్ అవడం కాదు, ప్రభుత్వ పథకాల్లో 2-3 సార్లు వాళ్ళు బెనిఫిట్ తీసుకునేటప్పుడు ఆధార్కి లింక్ చేయడం, డిజిటలైజేషన్ చేయడం ద్వారా అవి బోగస్ క్లెయిమ్స్ అని తెలవడం ద్వారా వాటి నుంచి వాళ్ళు డిసప్పియర్ అయ్యి వాళ్ళవన్నీ నిల్ అయిపోయినాయి. అలా మనం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్న బడ్జెట్ లో కేటాయింపులు పరిశ్రమల రంగానికి కానీ, విద్యకు కానీ, వైద్యానికి ముఖ్యంగా హీల్ ఇండియా అని ఒక ప్రోగ్రాం పెట్టి బయట దేశాల నుంచి ఆరోగ్యం కోసం మన దగ్గరకు వచ్చే వాళ్ళకి బయట దేశాల నుంచి మన దగ్గరికి, ఉదాహరణకు హైదరాబాద్ లో ఇది పెద్ద ఇంటర్నేషనల్ హబ్ గా మన గ్యాస్ట్రోఎంట్రాలజీలో కానీ మిగిలిన రంగాలలో ఉంది. అలాంటి వాటికి ప్రోత్సాహకాలు. నేనైతే తాను చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవించాను. ఎందుకు అంటే మధ్యతరగతి వాళ్లకు మీరు అన్నట్టు రైతులకు ఏమీ పడట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే రైతులకే గాని ఎవరికే గాని ధరలు అనేది ఈ రోజు పెరుగుదలను సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా? ఏ విషయంలో కూడా ఇప్పుడు పప్పు ధాన్యాలు గాని ఇవి కానివ్వండి వాటికి సంబంధించి ఆహార ఉత్పత్తుల మీద ఆవిడ ఈ రోజు మాట్లాడింది. మరి రోజు ఇంత ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ధరల గిట్టుబాటు ధర వాళ్ళకి సరైన రాక, పండించిన పంటకు లేక వాడు అమ్ముకొని పోతే వాడికి ఏమో లేక. ధరల గురించి మాట్లాడినప్పుడు పుష్పలీల గారు ప్రతిసారి ధరల గురించి మాట్లాడినప్పుడు జిఎస్టీలోకి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తీసుకురావాలి అనేటటువంటి డిమాండ్ వస్తుంది కదా, ఏంటి మీరు దానికి ఓకే చెప్తారా? పెట్రోల్ డీజిల్ ని జిఎస్టీ లోకి తీసుకురావాలా? తీసుకురామంటున్నావా నువ్వు? తీసుకురావాలనేటటువంటి ఒక డిమాండ్ ఉంది కదా, దాన్ని సమర్థిస్తారా మీరు అంటున్నా? ఏం లేదు, ఇక మొత్తానికి మోడీ ఒక్కడ ఫ్లైట్ లో తిరగాల, ఇంకెవరు తిరగకుండా సావానికి. ఏ నిర్ణయాలు తీసుకున్నా నేనేమంటానంటే డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చేసుకొని డెవలప్మెంట్ అని రోడ్లు, బిల్డింగ్లు, లేకపోతే ఇదేమిటి వందే మాతరం లాంటి ట్రైన్లు పెట్టినంత మాత్రాన డెవలప్మెంట్ అని చూపించుకోవడము అది మోదీకే ఒకరికే చెల్లుతుంది తప్ప మేమేమి నమ్ముతామంటే ఈ కాంగ్రెస్ పార్టీ విషయంలో కానివ్వండి, భారతదేశ ప్రజానిక విషయం తరఫున మాట్లాడుతున్న దాన్ని నేనేమంటానంటే రైతు సుభిక్షంగా ఉండే పథకాలు ఇప్పటి వరకు గిడ్డంగుల విషయంలో గాని, కోల్డ్ స్టోరేజ్ విషయంలో గాని, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ విషయంలో గాని వాళ్ళకి ఎలాంటి అభయం ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితి. ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వాలు మేము గొడవలు పడటమే తప్ప సరిపోతుంది ఏదో ప్రతిపక్షము అధికార పార్టీ అని. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ట్యాక్స్ తీసుకోవడంలో గాని, తిరిగి ఇచ్చే దాంట్లో వాడే ఒక జాప్యాన్ని గాని, ఈ రోజు మనము లోటు ద్రవ్యబలంతో రూపాయి యొక్క విలువ పడిపోతా ఉంది. దానికి చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? దానికి సంబంధించిన ఏం చర్య తీసుకుంటామో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఏమొచ్చినా కూడా ఏదో భ్రమలో సామాన్యుడికి కూడా ఏం అర్థమవుతుందండి? ఏం చెప్పిందని 12 లక్షలు చేసినంత మాత్రాన వాళ్ళు చేసే బిజినెస్ లేంది, వాళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారు? మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఆయనకు లోన్స్ ఇస్తారు, అవన్నీ 20 లక్షలు ఇస్తారు. ఒక బ్యాంక్ నాకు ఇప్పించమనండి చూస్తా, నేను ఒక్క మహిళకి ఇప్పించమనండి. ఎవరైతే చెప్పారో చాలా ఫెసిలిటీస్ ఉన్నారు. బ్యాంక్ అనేది వాళ్ళలో ప్యానెల్లో వాళ్ళు కూర్చోబెట్టి ఒక ఎంప్లాయ్ అన్ఎంప్లాయిడ్ పోయి 1 లక్ష రూపాయల కోసం తిరిగి చేస్తుంటారు. అంతెందుకండి వీళ్ళకి ఇంత నిజంగా కూడా ప్రేమ ఉంటే ప్రజల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ ష్యూరిటీ ఇవ్వమనండి. 2 కోట్లకు ష్యూరిటీ ఇవ్వమనండి. నాన్ కొలెక్టరాల కింద వాళ్ళకి లోన్ గ్యారంటీలు ఇవ్వమనండి. 2 కోట్లు ఏం సరిపోతాయండి? 5 కోట్లు ఇవ్వమనండి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెట్టాడు, కానీ ఆయన చనిపోవడం వల్ల ప్రాజెక్ట్ అది రాలేదు, ఇంప్లిమెంటేషన్ రాలేదు. నేనేమంటున్నానంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఒక 10 కోట్లకు ఒక యూనిట్ పెట్టుకొని వాళ్ళే ఇండస్ట్రీ పెట్టుకునే లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. గవర్నమెంట్స్ కు ఉద్యోగాలు అవసరం లేదు. మీరు ఇవ్వవలసిన దానికి బ్యాంక్ నుంచి క్రెడిట్ ఇప్పించండి. మాకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ క్రెడిట్ అష్యూరెన్స్ ఇస్తే చాలు కదా. ఇవన్నీ ఏదో మహాభారత రామాయణ స్టోరీలు అని మనకు అన్ని ఏదో చెవుల పూలు పెట్టే లెవెల్లో ఆవిడ ఏదో పెద్ద మహిళ అనుకొని మాట్లాడుతుంది. కానీ అయితే పుష్పలీల గారు, తెలంగాణలో మీరు కూడా అన్నారు కదా 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారులు చేస్తామన్నారు, దాని కార్యాచరణ ఏంటి మరి?
దాన్ని చూద్దాం ఆగరాదు. ఇప్పటికైతే చేస్తున్నావా 2 లక్షలు అయితే మాఫీ చేస్తాం కదా, దాని గురించి మీకు ఆలోచన అడగలేదు. మేము రైతు ఓరియంటెడ్ గా మాట్లాడుతున్నాము. మీరు లక్షాధికారులు అవుతున్నారా అని అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మరి గమ్మున మూసేసుకొని ఉండమనండి. అసలు గెలిపించి పొరపాటు అయింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఉందా? రాష్ట్రాలు ఏవో తిప్పలు పడుతున్నాయి, ఏదో ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రాజెక్టులు ఇవ్వాలో కేసీఆర్ గతంలో అడగలేదు, ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు మేము కూడా మా ముఖ్యమంత్రి గారు 2 సార్లు వెళ్ళారు, ఎన్నో రికమెండేషన్ తీసుకొని వెళ్ళారు. ఏ దానికి లేదు కదా. మేము అడిగినా కూడా కేంద్రం ఇవ్వట్లేదు అంటున్నారు. ఇచ్చారండి, పోలవరానికి ఇచ్చారు బడ్జెట్. ఎందుకు ఇచ్చారు మరి? మన తెలంగాణకి ఇవ్వకూడదు? పోలవరానికి ఎందుకు ఇచ్చారు? ఆయన గెలవడానికి, ఆయన బతకడానికి, ఆయన ప్రధానమంత్రి కావడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లెవెల్లో ఉండాలి కాబట్టి వాళ్ళు ఏది అడిగితే ఇవ్వడానికి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా తక్కువ చేస్తున్నాడు. ప్రత్యేక హోదామైన నిధుల గురించి వాళ్ళు పుష్పలేలు గారు, రామోత్ గారు మేము అడిగినా కూడా కేంద్రం ఇవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, మా అక్కగారు మాజీ మంత్రి వర్యులు, ఆమెకు చాలా అపారమైన దీని మీద బడ్జెట్ మీద గాని ప్రజల మీద గాని అపారమైన విశ్వాసం ఉన్నది. కానీ ఆమె వాళ్ళు చేయడం లేదనేది చాలా క్లియర్ గా అక్క చెప్పే దాంట్లో వెళ్ళి నేను ఒకటే అడుగుతున్నా, మహిళలకు, ఈ దేశ మహిళలకు ఏం సమాధానం చెప్తుంది ఈ బడ్జెట్? నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తుంది? గ్రామాలలో ఇప్పటి వరకు ఇంకా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి, ఇంకా రహదారులు లేని గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఒక రోడ్ కనెక్టివిటీ లేని గ్రామాలు ఉన్నాయి. గ్రామ స్వరాజ్యాన్ని మొత్తం మర్చిపోయింది, గ్రామ వ్యవస్థని మర్చిపోయింది. చిన్నకారు రైతులను, సన్నకారు రైతులను కంప్లీట్ గా ఎవరికి ఉపయోగం అండి? ఏదో మీడియాను ఉద్యోగం చేసుకునే వాళ్ళకు ₹1,00,000 జీతం వచ్చేటోళ్లకు ట్యాక్స్ ఏదో తగ్గించింది. అది అంత మాత్రాన దేశం మొత్తం బాగుపడిపోతుందా? మరి పేదవాళ్ళ సంగతి ఏంటి? మీరేమైనా కంపెనీలు, ఈ రాష్ట్రం, ఈ దేశం ప్రపంచంతో పోటీ పడాలంటే నువ్వు గొప్ప కంపెనీలు తీసుకురావాలి కదా. ఇక్కడ ఇంకా ఒక కరెంటు సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి ఉన్నది. ఇంకా ఈ మన మానవ వ్యవస్థని మనం సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాము. ఇంకా ఎప్పుడు, ఎంతకాలం? 11 సంవత్సరాల బీజేపీ పాలనలో మొత్తం వెనక్కే పోతున్నాం కాబట్టి ముందుకు పోయే పరిస్థితి ఏమైనా ఉందా? ఎక్కడైనా కనపడుతుందా? కాబట్టి వీళ్ళు చేసే ఇప్పటికైనా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కో ఇస్తారట, తెలంగాణకు ఏమి ఇవ్వరట. ఎందుకు అంత అన్యాయం? ఏం చేసినాం? తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? తెలంగాణ పౌరులు కాదా? వాళ్ళు బాగుపడవద్దా? మేము ఇచ్చే లక్షల కోట్ల రూపాయల పన్ను తీసుకుంటున్నారే, పన్నుల రూపాయలు ప్రతి సంవత్సరము. మరి మాకెందుకు మళ్ళీ ఇవ్వడం లేదు? మా అభివృద్ధిలో ఎందుకు భాగస్వాములు చేయడం లేదు? కాబట్టి అడిగేటోళ్ళు సరిగా అడగరు. ఇక్కడ అడిగితే ఇక్కడ ప్రతిపక్షం ఉంది, వాళ్ళు అడిగిన దానికి కూడా ఒక్కటి కూడా సాయం చేసే పరిస్థితి లేదు. గతం కూడా మేము కూడా అంతే, ఎన్నో సార్లు అడిగినా కానీ మొట్టికాయలు వేసి తప్ప, గుండు సున్నా ఇచ్చారు తప్ప ఏమి ఇవ్వలేదు. బీజేపీ ఎంపీలు ఉండి ఏం లాభం అంటున్నారు. ఇప్పుడు మేడం గారు అడిగినట్టు ఉండి 2 మంత్రులు ఉండి ఏం తెచ్చినట్టు? మీరు అడిగినా, రామోద్ గారు మీరు అడిగినా ఇవ్వలేదంటే, అడిగినా ఇవ్వకపోయినా కూడా మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు బిల్లులకి? అడిగినా ఇవ్వకపోయినా కూడా ఎందుకు మద్దతు ఇచ్చారు బిల్లులకి? 10 ఏళ్ల పాటు కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి దాదాపు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది కదా బీఆర్ఎస్. మీరు అడుగుతున్నా, తెలంగాణకు అడుగుతున్నా, ఈవెన్ పార్టీకి, కేంద్రానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? నేనేమంటున్నా, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము ఎందుకు గిల్లి కజ్జాలు పెట్టుకోవడం? ఏమైనా ఈ రాష్ట్రానికి ఏమైనా సాయం చేస్తుంది? నిరసన తెలపడం గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అవ్వదు కదా. నిరసన తెలపడం మన హక్కు. ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ మీది. అదే మేము ఈ రాష్ట్రాన్ని బాగుపరచడానికి కోసం కొన్నిటికి మేము సపోర్ట్ చేసిన మాట వాస్తవం. అది ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాము, చేశాము. ఏదైనా ఈ రాష్ట్రానికి కొత్తగా వస్తుంది, అభివృద్ధి అవుతుంది, ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. అయినా ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని ఈ 10 సంవత్సరాలలో తీసుకుపోయిన చరిత్ర కేసీఆర్ గారి కదా. మీరు కాళ్ళలో కట్టెలు పెట్టినా మీరు ₹1 దేనికి ఇవ్వకుండా మేమైతే చేయాల్సిందంతా చేశాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది. 15 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు డిఫిసిట్ లో ఉన్నది ఈ సంవత్సరం. అది కాదు, లెక్కలే చూపెడుతుంది. కాబట్టి చేశాం. మీరు బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరు చేయాల్సింది, ఇక్కడికి వస్తే వాళ్ళ చెప్పులు మోయడానికి ఉపయోగపడుతున్నారు, అక్కడికి పోయి మీరు ఏమైనా సంచులు పడడానికి ఉపయోగపడుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగపడతలేదు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర మంత్రులు రేపు ఖచ్చితంగా ఇంకా ఏ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు పెడుతున్నాం అని దేశం మొత్తం చెప్తున్నారు. కానీ ఏ రాష్ట్రంలో ఏం పెడతారు, ఏం తీసుకొస్తారు అనేది ఇంతవరకు లేదు, క్లారిటీ లేదు.
ఇవన్నీ మొత్తం ఒక అంటే చెప్పాను కదా, అరిచేతిలో వైకుంఠం చూపెట్టినట్టు చూపెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళ యొక్క గొంతును తెలంగాణ వాయిస్ గా ఇచ్చాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. మంత్రులు అయితే ఖచ్చితంగా ఒకవేళ ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వకుంటే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఒకే పట్టాలి? 11 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం వచ్చి. 11 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఏదో రాష్ట్రం నుంచి పోయే రహదారులకు ఇస్తున్నాం, రాష్ట్రం నుంచి పోయే రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి కానీ నిధులు ఎందుకు వస్తాయి? రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి కానీ నిధులు ఎందుకు వస్తాయండి? రామోత్ గారు ఇప్పటి వరకు ఏం లేదు. రామోత్ గారు రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి కానీ నిధులు ఎందుకు వస్తాయి? అదే కదా, కనీసం అట్లా బెదిరిస్తున్నా ఈ రాష్ట్రానికి ఏదైనా కొంత లాభం జరుగుతుందని. రైట్, ఓకే. గోపీచంద్ గారు మనకి పుష్పలీల గారు చెప్పింది, రామోత్ గారు చెప్పింది, ఇద్దరు చెప్పింది కూడా విన్నారు. చాలా అంశాలు తీస్తున్నారు. మధ్య తరగతి గురించి, రైతుల గురించి, మహిళల గురించి, ముఖ్యంగా నిరుద్యోగుల గురించి, ఇలా చాలా అంశాలు ప్రస్తావిస్తున్నారు. అలాగే రామోత్ గారు చెప్పారు, ఇప్పటికీ కూడా దేశంలో విద్యుత్ లేని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, ఇవేమీ పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన ప్రస్తావిస్తున్నారు. వాస్తవం అంటారా? ఈ విషయానికి వస్తే అన్బయాస్డ్ గా, అంటే ఎలాంటి వివాద రహితంగా నేను మాట్లాడదలుచుకున్నది ఏంటి అని అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 76 సంవత్సరాలు. 76 సంవత్సరాలలో ఈ 11 సంవత్సరాలకు సంబంధించే విద్యుత్ లేకుండా గ్రామాలు ఉన్నాయా? ఈ 76 నుంచి 65 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాలు తీసేస్తే, ఈ 3.0 వచ్చే కంటే ముందు తీసేస్తే అప్పుడు ఆ గ్రామాల పరిస్థితి ఏంటి, టెలికమ్యూనికేషన్ పరిస్థితి ఏంటి, నిరుద్యోగం పరిస్థితి ఏంటి, తర్వాత ఫారెన్ ఎక్స్పోర్ట్, ఈ డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి, రైతుకు సంబంధించిన గిట్టుబాటు పరిస్థితి ఏంటి, ఈ 65 సంవత్సరాలలో రావాల్సిన డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది, అప్పుడు ఎందుకు సాధ్యం కాలేదు? తర్వాత ప్రపంచం ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా మందగతిలో బాగా స్లో డౌన్ అయిపోయి చివరికి అమెరికా లాంటి దేశంలో కూడా ఇంటి నుంచి వర్క్ చేసే 60 ఏళ్లు దాటిన వాళ్ళందరినీ వాళ్ళకి రిట్రీట్మెంట్ ఇచ్చేసి ఇంటికి పంపించేసి, నీకు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల డాలర్లు మేము ఇవ్వలేము అని చెప్పి పంపించి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే పరిస్థితులలో ఇవాళ భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో 39 స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు జపాన్ ని, చైనాని మించి 5వ స్థానంలోకి ఆర్థిక రంగంలో పురోగతి విషయంలో వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఈ డెవలప్మెంట్ రేట్, గ్రోత్ రేటు 6.8, మన ఎస్టిమేటెడ్ రేటు 8%. భలే మాట్లాడుతున్నారండి మీరు. అన్బయాస్డ్ అంటున్నారు, మళ్ళీ బయాస్ గానే మాట్లాడుతున్నారు కదా. ఒక్క నిమిషం ఆయన మాట్లాడినవ్వాలి. ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ ప్లీజ్ ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ ఆయన వాయిస్ కూడా వినపడాలి. ఒక్క నిమిషం పుష్పలీల గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ ఆయన కంప్లీట్ చేయనివ్వాలి. లేదు ఖచ్చితంగా డిబేట్ లో అందరి వాయిస్ వినపడాలి. ప్లీజ్ మీరు ఏమైనా కండెమ్ చేయాలనుకుంటే ఆయన మాట్లాడిన తర్వాత కండెమ్ చేయండి. అడ్డుకోవడం కరెక్ట్ కాదు. కంటిన్యూ గోపీచంద్ గారు. ఈ విధంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ, పేదలకు గృహ వసతి కల్పించడం కానీ ఇప్పటి వరకు ఈ 11 ఏళ్లలో చాలా ఎక్కువ 80% వరకు రీచ్ అవ్వడం జరిగింది. ప్రతి వాళ్లకు కూడా రేషన్ విషయంలో ప్రభుత్వము కరోనా అప్పుడు మొత్తము కోట్ల మంది ప్రజలకి ₹1 కూడా తీసుకోకుండా రేషన్ ని సప్లై చేసింది ప్రభుత్వం. అలాగే కరోనా వచ్చినప్పుడు బయట దేశాలలో అన్నమో రామచంద్ర అని ఆ మాల్స్ అన్నింటినీ పగల కొట్టుకొని దాంట్లోంచి సరుకులు ఎత్తుకెళ్లి ఇంట్లో సరుకులు పెట్టుకొని మళ్ళీ ఎలా ఉంటుందని అన్నప్పుడు భారతదేశంలో ఒక కిరాణా షాప్ ని పగల కొట్టారు. అలాగే మనము పురోగతి చెందేటప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఖర్చు పెట్టినప్పుడు పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేది తగ్గించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే విద్యారంగానికి, పల్లెటూరు ప్రాంతాలలో విద్యారంగానికి
తప్పండి అన్ని బాబు, చోట్ల ఉన్న గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్ అని తీసేస్తుంటే ఏమండి ఆయన చెప్తానే ఉంటే ఎంతసేపు చెప్పిస్తారండి? ఒక్క నిమిషం పుష్పరెడ్డి గారు ప్లీజ్ కొంచెం ఓపిక ఉండాలి. పుష్పరెడ్డి గారు కొంచెం ఓపిక ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఊరుకున్నారు కదా, మీరు మాట్లాడినప్పుడు ఆయన సైలెంట్ ఉన్నారు కదా. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ కాదు కాదు, మీరు కూడా కరెక్ట్ కాదు అంతసేపు చెప్పడం. ఇప్పుడే దేశంలో ఒక్క మొత్తం నిమిషం ఆగండి, నేను మీకు అవకాశం ఇస్తానని చెప్పాను కదా. కొంత ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి పుష్పరెడ్డి గారు, ఓపిక ఉండాలి. డిబేట్ లో ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు మోడరేటర్ గా ఉన్నా ఇక్కడ, మీరు ఓపిక ఉండాలి. మాట్లాడటమైనా అని తప్పు మాట్లాడితే ఎట్లా? తప్పు మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ వచ్చినప్పుడు మీరు చెప్పండి. ఎవరి వాదన పుష్పరెడ్డి గారు, ఎవరి వాదన వారికి కరెక్ట్ గానే ఉంటుంది, ఎవరి వాదన వారికి కరెక్ట్ గానే ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. మీరు మీరు అలాగనే రామోత్ గారు కంక్లూడ్, రామోత్ గారు కంక్లూడ్. యా రామోత్ గారు కంక్లూడ్. ఇప్పుడు నేను మై వాయిస్ ఎకనామిక్స్ స్టూడెంట్ గా, ఒక కామర్స్ స్టూడెంట్ గా, ఒక లా గ్రాడ్యుయేట్ గా నేను చదువుకున్న సిద్ధాంతం ప్రకారం అసలు ఇంకా ఎన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు దాటిపోయింది స్వాతంత్రం వచ్చి. ఇంకా పల్లెలలో నేను ఏమంటున్నా, పల్లెలలో రైతులకు కరెంటు ఇచ్చి నీళ్లు ఇచ్చి వాళ్ళని చదువుకునేటట్టు చేసి వాళ్ళకు మంచి రోడ్ల సౌకర్యం కల్పిస్తే ఈ ఉచితాలు ఇంకా ఎన్ని రోజులు ఉచిత బియ్యం దీన్ని బతకమంటారంటే నాకు అర్థం కాదు. ఈ దేశం ప్రపంచం అంతా మొత్తం శాటిలైట్ మీదగా పోతుంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ పేదరికంలో మగ్గాలి, ఇంకా ఈ గ్రామాలు ఇంకా అలానే అవసరం ఉన్నది. వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. గ్రామాలలో చదువుతున్న విద్యార్థులపై, వాటి స్కూళ్లపై, అక్కడ ఉన్న పరిస్థితులపై వాటికి ఎవరు కూడా అధ్యయనం చేయకుండా పండిన పంటను స్వేచ్ఛగా అమ్ముకొని వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూడాలి కదా. ఇది కదా మహిళా సాధికారత పెంచాలి కదా. అది కదా ఎక్కడ జరుగుతుంది? మీరు ఇచ్చే బడ్జెట్ లో ఎక్కడ పెంచుతున్నారు? నిరుద్యోగులను పెంచినట్ట, నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్టు యాడ్ ఉంది, మహిళలకు ఉపాధి కల్పించినట్టు యాడ్ ఉన్నది, గ్రామాలను బాగుపరిచినట్టు యాడ్ ఉన్నది. ఉన్న వాటి ఎక్కడైనా ఏదైనా బడ్జెట్ లో చూపెట్టారా? సరే రేపు ఇంకా ఇప్పుడు క్లారిటీ రాలేదు కదా, ఏ రంగానికి ఎంతదో, ఏ రాష్ట్రానికి ఏమనేది రేపు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైతే మాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రానికి 3 ఈ బడ్జెట్ లో ఏదైతే 8 బడ్జెట్లు ఈ నిర్మలా సీతారాం గారు ప్రవేశపెట్టారో అంత గుండుసున్నా, ఈ రోజు కూడా గదే గుండుసున్నా ఈ రాష్ట్రానికి అంతే జరుగుతుంది. ఇప్పుడు భారతదేశము పోటీ పడింది, చాలా జరిగింది అని అంటుంటే రైతుల విషయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత రైతులకు ఏం చేశాడో చెప్పమనండి. రైతులని ఏ రకంగా ఇబ్బందులు పెట్టించి వాళ్ళని ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద ఫైర్ చేసిన ప్రభుత్వాన్ని వారు మెచ్చుకోవడం ఏంది? ఎంతమంది ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ దేశం మొత్తం పేదవాళ్ళకందరూ కూడా ఇల్లు ఎన్ని కట్టించాడు లెక్క చెప్పమానండి. అంతేకాకుండా సబ్సిడీ రూపాయి బియ్యం మేము ఇచ్చినాము, అది ఇచ్చినామని చెప్పడము అంటే ఇదేదో మోదీ ఇంట్లో నుంచి పట్టించిందా? అదే రైతు పండించిన పంటను ఈ మోదీ తింటున్నాడు కదా రోజు. తింటున్నప్పుడు తెలీదా రైతు కష్టాలు? కన్నీళ్లు తెలియట్లేదా? దానికి సంబంధించి ఆలోచించాలి గాని ఫ్లై రోడ్లు కట్టిద్దామా, రోడ్లు 1 కిలోమీటర్లు పెంచినాము, నేషనల్ హైవేస్ పెంచాము, ఇంకా చెన్నబిల్ల లాగా అక్కడ ఉన్న దానికి వేరే టెక్నాలజీలు తెద్దాము, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి. మనకు సంబంధించిన ఈ దేశ యువతకు సంబంధించింది ఏం కావాలా? అన్ఎంప్లాయ్మెంట్ ఏం జరుగుతున్నది ఈ రోజు? అమెరికాల పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఏంది? అక్కడ డాలర్ తో పోటీ పడి మనం ఎందుకు ఈ రోజు ఆర్థిక వ్యవస్థ వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితులు ఎందుకుంటున్నాం మనము? ఎన్ని స్టార్టప్లకు ఈ రోజు డబ్బులు ఇప్పించాడు? మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ పెట్టిండి, ఎవరికి ఇచ్చాడో ఇవ్వమనండి, శ్వేతపత్రం విడుదల చేయమనండి నిర్మలా సీతారామన్. ఎన్నివేళ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ఎవరెవరు చేరినాయి, ఎన్ని ఫండ్లు పోయినాయి? ఈ రకంగా ఈ దేశంలో ఉన్న గ్రోత్ రేటు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఉంది? విద్యా విధానానికి సంబంధించిన బడ్జెట్ అండి, ఒకసారి చదువుకున్న వ్యక్తి అయితే చదవమనండి. విద్యకు సంబంధించిన దాంట్లో బడ్జెట్ లో 11% ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ వచ్చినాక 2 నుంచి 3% అయింది. ఏంటంటే కళ్ళు మూసుకొని జనాలు మోసం చేయడమా? చదువు రాని వాళ్ళు చెప్పినంటే అర్థం ఉంది కదా, చదువు వచ్చినాక కూడా ఈ రకమైన మాట్లాడడం అనేది ఎంత నిజంగా కూడా మోసం అండి. ఇది ఏం బాగా జరిగిందంటే ఎవరికి బాగా జరిగింది? ఎవరికి డబ్బున్న వాళ్ళకి బాగా జరిగింది, పేదవారికి మధ్య వాళ్ళకి ఏమున్నది? థ్యాంక్ యూ సో మచ్ పుష్పరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ రామోత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు కేంద్ర